హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రితమ్మాస్ కిచెన్. చికెన్ కర్రీలో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా గ్రేవీ వచ్చేలా ఎలా చేయాలో ఒకసారి చూడండి. చికెన్లో కొంచెం సాల్ట్ వేసి ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన గిన్నె పెట్టి దాంట్లో 1/2 kg చికెన్కి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 2 బగారాకులు, మసాలాలు, చిటికెడు సాజీరా, 2 పచ్చిమిర్చి, గ్రేవీ కోసం 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలని సన్నగా కట్ చేసి వేసుకోండి. దాంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ దాంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లంని వేసి కలుపుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసి కలుపుకోండి. నెక్స్ట్ కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 minutes ఉడికించుకోండి. ఉడికించడం వల్ల అల్లం ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు గరం మసాలా అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. కొంచెం కొత్తిమీర వేసి ఒక 20 minutes మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోండి. అంతే, చక్కగా ఉడికిపోతుంది. గ్రేవీ కూడా చూడండి ఇలా వస్తుంది. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.